మేము చాలాసార్లు అమ్మవారిని దర్శనానికి వెళ్ళడం వీడియో తీయడం అయిందండి. కానీ ఈసారి ఏంటంటే ఒక ప్రత్యేకంగా అమ్మవారి గురించి తెలుసుకున్నాం. ఆచారాలు, సంస్కృతి, అసలు సాంప్రదాయాలు ఎలా పాటించాలి ఇదంతా కూడా ఈ వీడియోలో ఉంటుందండి. అర్చకులు కూడా చెప్తారన్నమాట. ఈ జాతర అయితే కనుకండి నెలలు జరుగుతుందన్నమాట. మన వాళ్ళు ఎవరైనా ఉగాది టైంలో వచ్చినప్పుడు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా పెద్దగా జరుగుతుంది జాతర అయితే. ఇదేంటంటే పిల్లలు చంటి పిల్లలు తల్లిండి. ఇక్కడ వారకొల్లు, తుళ్ళిపిల్ల, కాగడ 3 ఇంపార్టెంట్ అండి. ఇవి చంటి పిల్లలకి ఏంటంటే వారకొల్లు అంటే కొళ్ళు, పొంగులు, పోషకాలు రాకుండా కొళ్ళు దిష్టి తీస్తారండి. అదే తుళ్ళిపిల్ల అంటే నిద్రలో చంటి పిల్లలు తుళ్ళు పడకుండా, ఈ పిల్లలకి దిష్టి తీస్తే నిద్రలో తుళ్ళు పడకుండా తుళ్ళిపిల్ల అంటారండి. కోడి పిల్లలు దిష్టి తీస్తారండి. అదే కాగడ అండి, పిల్లలకి దిష్టి తగలకుండా కాగడ వేస్తారండి. ఇవి చిన్నపిల్లలు అన్నం వార్చుకుని వండుకునే గుండుగులు వీళ్ళకి బాగా సూట్ అవుతాయి. ఉండి ఇక్కడ గిన్నెలు అవి చిన్న చిన్న ఉన్నాయి. క్యారేజీలు కూడా ఉన్నాయి. ఇదిగో క్యారేజీలు కూడా ఉన్నాయి. ఏంటి పర్సులో ఎంత తీసుకొస్తున్నావు? అయితే ఇందులో పెట్టినా. హారిక హాయ్ చెప్పండి. ఇందుకే ఏంటి హడావిడి అనుకుంటున్నారండి? నా మాట వినపడుతుంది కానీ నేను కనపట్లేదు కదా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇక్కడ మాకు ఉగాది ముందు 2 రోజుల ముందు నుంచి అమ్మవారి జాతర జరుగుతుందన్నమాట. చింతలూరు మీకు తెలిసే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేదం, ముఖ్యంగా ఆయుర్వేదం నిలయం అంటే కనుక చింతలూరు అన్నమాట. ఆలమూరు మండలం తెలుసు కదండి, ఆలమూరు అంటాం కదా. అక్కడ చింతలూరు ఆయుర్వేదం చాలా స్పెషల్ అన్నమాట. అంటే స్పెషల్ అంటే ఇంకా అక్కడే పుట్టింది అంటారు ఆయుర్వేదం అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో. అయితే ఆంధ్రప్రదేశ్లో మా వాడు చెప్తున్నాను. మేము కూడా ఎప్పుడైనా కావాలితే తెచ్చుకుంటాం. అక్కడి నుంచి క్యాలెండర్ అది కూడా ఖచ్చితంగా కొనుక్కొని తెచ్చుకుంటాము, పంచాంగం అది తెలుసుకోవడానికి అని. అయితే అమ్మవారు నూకాంబికా దేవి అమ్మవారు అన్నమాట. ఇంకా మేము బయటకి వెళ్తున్నాము, అంటే గుడికి వెళ్తున్నాము, స్టార్ట్ అయ్యాము. ఇక అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చండి చక్కగా, నూకాంబికా దేవి. అయితే అక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఆ గుడి ప్రత్యేకత ఏంటంటే, అమ్మవారి ప్రత్యేకత చంటి పిల్లలు, చిన్న పిల్లలకి బాగా అన్నమాట. అక్కడ తుల్లి పిల్లలు అంటారన్నమాట. అంటే చిన్న చిన్న కోడి పిల్లలు ఉంటాయి, వాటిని దిష్టి తీస్తారు, కళ్ళుతో దిష్టి తీస్తారు. మళ్ళీ కాగడాలు వెలిగిస్తాము, అది చాలా ఇంపార్టెంట్. మా సాయిరాం, పరశురాం, హారిక ఇదిగోండి కదా మిమ్మల్ని తీసుకెళ్ళేవారు. ఇప్పుడు అందరం బయలుదేరి వెళ్తున్నాము, మేము ముగ్గురుని, హారిక, నేను, సాయిరాము. తమ్ముడు వాళ్ళు కూడా మొన్న వచ్చారు కదా ఉగాదికి, తీసుకెళ్ళాను నేను. ఎందుకంటే బాబు చిన్నబాబు కదండి, వాడి చేత కూడా కాగడాలు వెలిగిందామని చెప్పేసి. అంటే ఈ రోజుల్లో వచ్చారు కాబట్టి ఉగాది రోజుల్లో ఫస్ట్ టైం అట తమ్ముడు రావడం. వాడు అదే అంటున్నాడు, తమ్ముడు కూడా, అక్క నాకు ఇన్నాళ్ళ నుంచి చెప్పలేదు, నువ్వు చూపించలేదు, ఇంత పెద్దగా జరుగుతుంది తీర్థం. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చారేంటి? నీ షూ ఏది చూపించు, బాగుందిరో లైటింగ్, చింతలూరా. అయితే ఇంకా తమ్ముడు కూడా అదే అన్నాడు, చాలా బాగుందక్క, ఇంతకుముందు వీడియోలో కూడా చూపించావు కదా. నేనైతే ఇదే చూడడం బాగుంది, ఇంకా తిరగలేదు అన్నమాట, మేము వెళ్ళలేదు. అందుకని మళ్ళీ ఇప్పుడు 2వ సారి వెళ్తున్నాను నేను. సాయిరాం అసలు వెళ్ళలేదు. సాయిరాం అది దర్శనం చేసుకుని వస్తానంటే అమ్మవారి గుడికి. ఇంకా సరే నేను కూడా వస్తాను, సరిగ్గా చూడలేదు, బాబుతో అది టైం ఫుడ్ అది కుదరదు కదా. ఇంకా సరే అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఇంకా బయలుదేరుతున్నాము. పర్స్ తీసుకున్నారా? వెయిట్ చేయండి ఒక్క నిమిషం. ఇదండి మాకు ఇక్కడికి 8 కిలోమీటర్లు వస్తుందేమో అంతే. వాడు మనీ తీసుకురావడానికని ఏటీఎంకి వెళ్తున్నాడు. ఐడిబి బ్యాంక్ మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అన్నమాట, స్టార్టింగ్లోనే. ఇదిగోండి మా రావులపాలెం హైవే ఇలా ఉంటుంది, కలకల్లాడిపోతుంది సాయంత్రం అయ్యేటప్పటికి. ఫాస్ట్ ఫుడ్ అది, ఆర్కే రెస్టారెంట్ ఇది. మొత్తానికి ఇంకా శనివారం అయితే ఇంకా అసలు ఖాళీ ఉండట్లేదండి ఈ రోడ్డు. ఉత్తప్పుడే ఇలా ఉందంటే ఇంకా చూడండి, మీకు చాలాసార్లు చూపించాను కదా ముఖద్వారం అది. ఇదంతా పూలు. ఇక్కడ బాగా అర్జెంట్ అయితే ఏదైనా మనం ఫంక్షన్స్కి అది వెళ్తాం కదా, ఇంక ఇక్కడ ఎక్కువ పువ్వులు బాగా దొరుకుతాయి రావులపాలెంలో. ఓకే
ఇప్పుడు మనం పెట్రోల్కి ఇక్కడికి వెళ్ళాలా? ఓహో, అందుకే ఇక్కడ ఖాళీ లేదు. బ్రిడ్జ్ ఎక్కేస్తున్నామండి. ఉండు బో. ఇదిగోండి, ఇది ఒక దారి ఉంటుంది. కత్తూరు సెంటర్ నుంచి ఒక దారి ఉంటుంది. ఆలమూరు మండలం, చింతలూరు మాట. అమ్మ ఖాళీ లేదు అసలు అని. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదిగోండి లైటింగ్ చూసారా ఎంత బాగుంటుందో. అసలు అటు సైడ్ నుంచి కూడా ఉంటుంది అన్నమాట. చింతలూరు, పెనుపల్ల, పెదపల్ల ఇవన్నీ ఇంక ఇటు సైడ్ అంతా ఉంటాయి. ఇదిగోండి ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఈరోజు సండే కదా, చాలామంది వస్తారు. పిల్లలు అది హాలిడేస్ కాబట్టి. ఈ ఉగాదికి ముందు 2 రోజులు, తర్వాత నెలలు జరుగుతుందండి ఈ తీర్థం అయితేనే. ఇంకా ఇవి దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. ఇంకా దారిపడికి లైటింగ్స్ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా బాగుంటుంది. వచ్చేసామండి చింతలూరు అయితేనే. ఇక్కడ ఆయుర్వేదం అది మంచిది మాట. చింతలూరులో చాలా బాగా చేస్తారు వైద్యం, అది ఆయుర్వేదం సంబంధించింది. ఇంకా గుడికి అయితే వెళ్ళిపోదాం ఒకసారి. దారిక జనం చాలామంది ఉంటారు. ఈరోజు సండే కదండి, నైవేద్యాలు కూడా పెట్టుకుంటారు. లక్షవారం, శుక్రవారం, శనివారం కుదరదు కాబట్టి ఆదివారం పెట్టుకుంటారు. అయితే కొంచెం మనం ఇంకా దూరం ఇంకా ముందుకెళ్తే ఉంటారు జనం. ఉంటారు. ఇప్పుడే ఇంత రష్గా ఉందండి. దారి మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. మర్చిపోతాం మేము అని భయం వేస్తుంది. ఇక్కడైతే లైట్. అవును, డాడీకి అందరికీ తెలుసు. డాడీకి మన వాళ్ళందరికీ బాగా తెలుసు, మనకే ఎన్నిసార్లు వెళ్ళినా. చాలా ప్రత్యేకత అండి. చాలా పట్టు ఉంటుంది అన్నమాట. అమ్మవారి నూకాంబికాదేవి అనుకున్నట్టు జరుగుతాయి. పిల్లలకి ప్రత్యేకంగా చేస్తారన్నమాట. దిష్టి తీయడం, కాగడాలు వెలిగించడం, అదంతా స్పెషల్ అన్నమాట. హరి దా, మేము ముగ్గురం వచ్చేసాము. అన్నీ బాగున్నాయి. కొండబిల్లి బొమ్మలు ఇవి. ఎలా పడుతున్నాయమ్మా బొమ్మలు అవి? కొండబిల్లి బొమ్మలు అవి జత 300. జనం గట్టిగా ఉన్నారు. ఆదివారం కదా. బాగున్నాయి కదా. కాదు, మెళ్ళ చైన్లు. అమ్మా ముందు దర్శనం గట్ట అయిపోయిన తర్వాత అమ్మవారి గుడికి వెళ్తున్నామండి. ఏ పనేం లేదు. బుడగలదా ఇయర్ రింగ్స్ ఉన్నాయి అరిక. జనం అయితే మామూలుగా లేరు. ఇలా ఉంటే బాగుంటుంది, చూడడానికి కలకలలాడిపోతూ ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళే దారి ఇదంతా కూడా. అక్కడ టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకుని వెళ్ళాలి. 50 రూపాయల దర్శనం ఉంటుంది, 100 రూపాయల దర్శనం ఉంటుంది, 15 రూపాయల దర్శనం ఉంటుంది. చల్లని తల్లి దారిపొడికి మనకి చీరలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ దొరుకుతాయి. మనం కొనుక్కొని పట్టుకెళ్ళచ్చు. గుడి ఇంకా మంచిగా కట్టి బాగా చేశారండి. బాగా ఖాళీగా ఉంది లైను. ఇంతకుముందు అయితే అసలు కిక్కిరిసిపోయి ఉండేది. అసలు మేమైతే దర్శనం కూడా లోపలికి వెళ్ళి చేసుకునే వాళ్ళం కాదు. బయట నుంచే ఇంకా అంటుపళ్ళు కూడా పైకి అలా ఇసిరేసడమే. ఇంకా అందరం ఉన్నాయి, లోపలికి వెళ్ళడానికి ఉండేది కదా, అంత జనం ఉండేవారు. ఇప్పుడు గుడి కొంచెం బాగా కట్టిన తర్వాత, టికెట్ అది పెట్టిన తర్వాత దర్శనం కొంచెం బాగా జరుగుతుంది. అంటే వెళ్ళి దర్శనం చేసుకోగలిగే టైము, ఆ జనం, ఆ రద్దీ తగ్గింది. అసలు ఇదివరకు ఇలా ఉండేది కాదు. అసలు ఇంకా మనం దిష్టి తీయించుకునే కాడ అదైతే మట్టి కింద ఉండి ఇంకా అసలు కిక్కిరిసిపోయి ఊపిరాడేది కాదు. ఎలారా ఇక్కడ కోడి పిల్లల దిష్టి తీస్తారన్నమాట. చూపిస్తాను చూడండి. అక్కడ కళ్ళు దిష్టి తీస్తారు. కోడి పిల్లలు దిష్టి తీస్తారు. కాగడాలు వెలిగిస్తారు. చిన్నపిల్లలు వెలిగిస్తారు ఎక్కువగా.
అదిగో పిల్లల చేత దిష్టి తీయించి దారికి వెళ్ళారో చూపిస్తా. హరి అమ్మవారి గుడి అదండి, అమ్మవారి గుడి వెళ్ళారా చూపిందాం. ఇదిగోండి కాగడాలు పెద్దోళ్ళు వెలిగిస్తున్నారు, చిన్నపిల్లలు వెలిగిస్తున్నారు. ఆ అబ్బాయి నేను వెళ్ళిపోతున్నాను. చాలా మంది ఉన్నారు. ఈరోజు దగ్గర నుండి చూపించుతున్నాను అమ్మవారిని. చూడండి అసలు కళ్ళు, రెండు కళ్ళు సరిపోమాట. ఆ తల్లి నిదర్శనమైన తల్లి మాట అండి. అయితే పల్లెటూరులో, గ్రామాల్లో ఈ ఏప్రిల్, మార్చ్, మే నెలలో ఇంకా అమ్మవారి జాతరలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క అమ్మవారు ఉంటారు. అయితే ఈ అమ్మవారు ప్రత్యేకత ఏంటంటే నెల రోజులు జరుగుతుంది, చాలా పెద్ద జరుగుతుంది. 31 గ్రామాలకు, ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా తెలుసు. ప్రతి గ్రామం నుంచి కూడా వస్తూ ఉంటారు. చంటి పిల్లల్ని అంటే 11 రోజుల పిల్లల్ని కూడా తీసుకొచ్చి అమ్మఒళ్ళు దీవించమని అమ్మఒళ్ళు పడుకోబెట్టి అలాగా చేస్తారన్నమాట. అదంతా కూడా మీకు వీడియోలో చూపించాను. ఇక్కడ అంతా మీరు చూస్తే ఇదంతా మెయింటెనెన్స్ చేస్తున్నారన్నమాట. అంతే ఏది సాఫీగా వెళ్ళేలాగా. ఇంకా ఇంతమంది జనాల్లో ఏదో ఒకటి అలజడి ఉంటాయి కదండి, అలా కాకుండా చాలా పగడబందిగా చాలా బాగా చక్కబెడతారన్నమాట అండి ఇక్కడ అందరూ కూడా. ఓం శ్రీ నోకాంబికా దేవాయ మహా. ఇది కొత్తపేట నియోజకవర్గం, కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు మండలం, చింతలూరు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ చింతలూరు నోకాంబిక అమ్మవారు. అమ్మవారు అంటే చాలా విశేషమైన అమ్మవారు. ఇవిడి చంటిపిల్లల తల్లి. ఇవిడి ఒక పాల చెట్టు త్వరలో వెలిసిందండి. ఇది పాల చెట్టు త్వరలో వెలిసి ఒకరిపై వాళ్ళు నన్ను జీలికర్లు బండి మీద ఊరేగించండి. ఈ చుట్టుపక్కల గ్రామాలంతా అది ఎక్కడ ఇరిగిపోయి పడిపోతే అక్కడ అంటినార్లు ఉయ్యాలేసి 3 సార్లు ఒప్పండి. అది ఏ దిశలో దిగిపడిపోతే ఆ దిశలో నాకు గుడి కట్టనని కోరిందండి. ఇలా చుట్టుపక్కల గ్రామాలు 30 కోరి తిరిగిన తర్వాత నాకు జాతర మొదలుపెట్టమని కోరింది. ఇలా చుట్టుపక్కల గ్రామాలు 30 కోరి తిరిగిన తర్వాత నాకు జాతర మొదలుపెట్టమని కోరింది. ఇప్పటికీ పూర్వం వచ్చి అంటే చుట్టుపక్కల గ్రామాలు 30 కోరి తిరిగిన తర్వాత ఇక్కడ జాతర మొదలు పెట్టండి. చుట్టుపక్కల గ్రామాలు 30 కోరి తిరిగిన తర్వాత ఇక్కడ అంటినార్లు ఉయ్యాలేసి 3 సార్లు ఊపమంటే ఇది 3 సార్లు ఊపిన తర్వాత అది ఏ దిశలో తెగిపడిపోతే ఆ దిశలో నాకు గుడి కట్టనని కోరిందండి. ఇలా చుట్టుపక్కల 30 కోరి తిరిగిన తర్వాత ఇలా తూర్పేమకి తిరగగానే ఇక్కడ ఎగిపోయి పడిపోతే ఇక్కడ అంటనార్లు ఉయ్యాలేసి 3 సార్లు ఊపిన తర్వాత ఈ దిశలో తెగిపడిపోతే ఇక్కడ గుడి కట్టారండి. అదే ప్రకారం చుట్టుపక్కల గ్రామాలు 30 కోరి తిరిగిన తర్వాతే నాకు జాతర మొదలుపెట్టి కోరింది. ఇప్పటికీ పూర్వం వచ్చి ఆచారంటండి. చుట్టుపక్కల గ్రామాల్లో 15 రోజులు 15 ఊర్లు తిరిగి 15 రోజులు ఇక్కడ రోజు జాతర చేస్తారండి. ఆ 15 రోజులు ఊరు తిరిగిదేమో బుట్టగరగా అంటారండి. 15 రోజులు ఇక్కడ రోజు జాతర చేసేదేమో కొత్త పూలు పాత పూలు అంటారండి. అంటే కొత్త పూలు పాత పూలు అంటే మోదుగు పూలతో అమ్మవారిని అలంకరిస్తామండి. ఆ మోదుగు పూలు ఇక్కడ ఎక్కడ దొరకండి. అవి కోరుకుండా అడ్డతెగిల అలా ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తాయండి. అవి ఇక్కడ తీసుకొచ్చి పిట్ట పడకుండా తెల్లారి అట్లా 3 గంటలకు వెళ్ళి పిట్ట పడకుండా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరిస్తాను. అది ఒక రోజే పనిచేస్తుందండి. ఒక రోజు కొత్త పూలు, ఒక రోజు పాత పూలు అండి. ఈ అమ్మవారికి ఇంకో విశిష్ట ఏంటంటే చంటి పిల్లల తల్లి అండి. చంటి పిల్లలు 11 రోజుల పిల్లలు తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర మా చేతిలో పడుకోబెడతారు. తీసుకొచ్చి అమ్మవారి ఒళ్ళో పడుకోబెడతామండి. ఆ 11 రోజుల పిల్లలకి ఏ హాని జరగదండి. మాది ఇప్పుడు 4వ తరం అండి. మాది మా తాతల కాడి నుంచి మా 4వ తరం అండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా చేతుల మీద జరుగుతుందండి. ఇదంతా కూడా ఇదేంటంటే పిల్లలు చంటి పిల్లల తల్లి అండి. ఇక్కడ వారకొల్లు, తుళ్ళు బిళ్ళ, కాగడ 3 ఇంపార్టెంట్ అండి. ఇవి చంటి పిల్లలకి ఏంటంటే వారకొల్లు అంటే కొళ్ళు, పొంగులు, పోషకాలు రాకుండా కొళ్ళు దిష్టి తీస్తారండి. అదే తుళ్ళు బిళ్ళ అంటే నిద్దట్లో చంటి పిల్లలు తుళ్ళు పడకుండా, ఈ పిల్లలకి దిష్టి తీస్తే నిద్దట్లో తుళ్ళు పడకుండా తుళ్ళు బిళ్ళ అంటారండి. కోడి పిల్లలు దిష్టి తీస్తారండి. అదే కాగడ అండి, పిల్లలకి దిష్టి తగలకుండా కాగడ వేస్తారండి. ఇవన్నీ అమ్మవారికి కావుడుగోళ్ళు కానీ అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మొక్కులు ఉంటాయండి. ఇక్కడ అమ్మవారికి పూర్వం నుంచి వచ్చేవి ఏంటంటే కావుడుగోళ్ళు గండేపు మొక్కటండి, వారకొల్లు, తుళ్ళు పిల్ల, ఇలా కాగడాలో ఇలాగా అమ్మవారికి పొంగులు, పోషకాలు రాకుండా అంటే అక్కడి నుంచి ఇంటికాడ నుంచి రాలేని వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చి అప్పుడు మొక్కుకుని కావుడుగోళ్ళకి అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటారండి. ఇది పూర్వం నుంచి వచ్చే ఆచారం అండి. అలాగే ఇక్కడ గవ అని ఉంటుందండి. గవ అంటే ఇప్పుడు పూర్వం దూరం నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే అప్పుడు ఆ టైంకి ఇక్కడికి రాలేకపోవడంతో అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఆ ఇంటికాడ ఆ ఏళ్ళ ఇంట్లో పోకపోతే చిన్న కోడిపిల్లని కొనుక్కుని ఆ కోడిపిల్లని ఆ ఏళ్ళ నుంచి ఈ ఏళ్ళ వరకు ఉగాది వరకు కూడా జాగరం వరకు కూడా పెంచుకుని అది తీసుకొచ్చి అమ్మవారు ప్రధాన గరక్కే అంటే పూల గరక్కే ఇస్తారండి. పరమడు వీధిలో ఒక గవం పడుతుందండి, తూర్పు వీధిలో ఒక గవం పడతారండి. అలాగే తీసుకొచ్చి అవన్నీ కూడా మొక్కుబడి వాళ్ళకి ఇస్తే ఈ కోడిపిల్లలు అక్కడ ఇస్తే మా
నెలలు జరుగుతుందండి. ఇది చాలా విశిష్టమైనండి. మరి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇటు సైడ్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చండి. ఇది నెల రోజులు ఉంటుందండి. ఇంకా అమ్మవారి బాగా ఉగాదికి బాగా ఫేమస్ అండి ఇది. గుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గుడి ఆలయం ఇది మాట ఇలా ఉంటుంది. ప్రసాదం ఉంటుంది. దర్శనం బాగా జరిగిందండి. అమ్మవారి గురించి కూడా చెప్పారు కదా మీకు. నాకు కూడా పూర్తిగా తెలియదు, ఆయన చెప్పారు కాబట్టి. వాళ్ళు 4 తరాల నుంచి ఆ గుడి ఆలయాన్ని బాధ్యతలు స్వీకరించి అన్నీ సక్రమంగా చేస్తున్నారు. కానీ చాలా బాగా జరుగుతుందండి తీర్థం అయితే. దారి అసలు ఏం కావాలన్నా థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది కొంచెం అంటాం కదా, ఈ సట్రాలు ఇవి పప్పు గుత్తులు, ఇంకా తీర్థం అనగానే ఖర్జూరం, జీళ్ళు ఒకటేంటి అన్ని రకాలు ఇక్కడే ఉంటాయి. కలర్ఫుల్గా కూడా ఉంటుంది చూడడానికి. చిన్న క్లిప్పులు ఉన్నాయి హరిక, ఇక్కడ చిన్నవి ఉన్నాయి హరిక. నేను తీసుకుందాం అనుకుంటున్నాను. చిన్నవి తీసుకుందామా. అన్నయ్యడి వెళ్ళిపోయి ఉన్నాడు అక్కడ. బఠానీ చాటు పక్కనేమో గాజులు, రంగురంగుల గాజులు. ఏ సాయి ఇక్కడ చూడాలి, అన్నీ చాలా ఉన్నాయి. తెడ్డు అంటాం కదా, అది మనం అరిసెలు గది చేసుకుంటాం కదా. ఇదిగోండి తెడ్డు అంటారు కదా, ఇవి అరిసెలకి సలివిళ్ళకి చేస్తారు. ఉండి చాక్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఒక నిమిషం ఉండు, అత్తమాట దొరకవు. ఇలాంటి తీర్థాల్లోనే మంచిగా అన్నీ ఉంటాయి కాబట్టి చూసుకోవడమే. ఇనప కళాయిలు చాలా రకాలు ఉన్నాయి. సన్నజల్లిడి, మోతిచూరి లడ్డు సట్టర్ ఉంటుంది కదా, ఉందండి. ఇది చూపించండి. లాస్ట్ టైం చాలాసార్లు అడిగాను. ఇది మోతిచూరిదండి. జీళ్ళు ఉన్నాయా? ఖర్జూరం. ఇదిగో నేను వీడియో తీస్తాను. ఇక్కడ బొమ్మలో అస్సలు ఖాళీ లేదు ఇక్కడ. ప్రసాదం పులిహోర ఎలా ఉంది, తిన్నారా? నేను తినే పనిలోనే ఉన్నాను. ఇంకా మొత్తం పులిహోర బాగుందా? కాదు, ఒక పొట్లమేనా? నాకు ఉంచండి అయితే. మీరందరూ తినేయండి, నేను టేస్ట్ చేసి చెప్తాను. పులిహోర తినడానికి వచ్చినట్టుందా? బాగున్నాయి. గుడ్లు కూడా పెట్టుకున్నాయి ఇవి పక్షులు. ఇవి బాగున్నాయి. ఎంత పడుతున్నాయండి ఇవి కాస్ట్? ఇవి ఎంతండి? 150. ఇవి చిన్నపిల్లలు అన్నం వార్చుకుని వండుకునే గుండుగులు. వీళ్ళకి బాగా సూట్ అవుతాయి. ఉండి ఇక్కడ గిన్నెలు చిన్న చిన్న ఉన్నాయి. క్యారేజీలు కూడా ఉన్నాయి. ఇదిగో క్యారేజీలు కూడా ఉన్నాయి. ఇవి మేము ఆడుకునేటప్పుడు మా చిన్నదనాన్ని ఇవి ఉండేవి, క్యారేజీలు ఉండేవి. బుట్టలు కవర్ ఎలా ఇస్తారు? బుట్టలు చూడండి. హాట్ బాక్స్, మిక్సీలు, బకెట్లు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే మంచిగా కొనుక్కోవచ్చు. కొనుక్కుంటున్నావా? ఏం కొనుక్కుంటున్నావు? బుట్ట కూడా కొనుక్కో, పువ్వులు అవి పెట్టుకుని చక్కగా. బకెటు, చేట, చల్లకామ, క్యారెట్ తురిమిది, పొయ్యిది పొయ్యండి. ఓ పక్కన బఠానీ. ఇంకా మా హారిక అయితే ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కుదామని చూస్తుంది. జైంట్ వీల్ ఎక్కేస్తుందంట. చంద్రముఖి వచ్చేస్తుంది దెబ్బకి. ఇదిగోండి పప్పులు అయ్యి బాగున్నాయి. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. కొనుక్కోలే కానీ మనం ప్రతి థింగ్స్ దొరుకుతున్నాయి సాయి. ప్రతి థింగ్స్ అంటే అదే కుండీలు అన్నీ చిన్న చిన్నవి. ఎక్కడ ఉండదు. మన గోదావరిలో స్పెషల్ ఉగాదికి జగ్గం తోట. అలాగే వాడపల్లి వెంకటేశ్వర స్వామి. కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇయర్లో ఒకసారైనా మనం స్ట్రెస్ పోద్ది, సరదాగా వెళ్ళినట్టు ఉంటుంది. అందరం ఉంటారు కాబట్టి చక్కగా వెళ్ళొచ్చు. మా హారికని తీసుకొస్తాను, మా సాయిరామ్ వస్తాడు. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. చూడండి ఒకసారి.
వద్దులే, ఇక్కడ చికెన్ పకోడీ చూడు. డాడీ తీసుకురమ్మన్నారు. అక్కడ కూడా ఉన్నాయి. మంచూరియా ఒకటి బాగుంది. ఎక్కడ వెనకాలది జీలు తీసుకో సాయి.